హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే ఇంట్లో పాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కలాకండ్ స్వీట్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బాగా కుదిరింది. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంకరేజ్ చేయండి. నేను ఈరోజు కలాకండ్ స్వీట్‌కి ఫస్ట్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలు తీసుకున్నాను. నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి. అది బాగా మసిలిన తర్వాత దాన్ని పాలు విరిగిపోవడానికి లెమన్ వేసుకున్నాను. బాగా విరిగిపోయాయి చూడండి, అలా అయ్యేంత వరకు పాలను పొయ్యి మీద పెట్టాలి. తర్వాత ఏదైతే మనం కలాకండ్ చేసుకుంటున్నామో ఆ పాలు విరిగిపోయినవి సపరేట్ చేసి ఇలా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దాన్ని బాగా మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసుకోండి, ఇంకా చాలా మెత్తగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నా దగ్గర స్మాషర్ లేదనేసి నేను స్పూన్తోనే చేశాను. అండ్ ఇంకా మీకు తగినంత షుగర్ని వేసుకోండి. నేనైతే 1 కప్ షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటే తింటారని చెప్పి ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను. అండ్ చూడండి, అట్లా మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు అది అట్లానే చెప్పి ఫ్రై చేయండి. లాస్ట్కి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకున్న తర్వాత దానికి నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసి స్ప్రెడ్ చేసి ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో కలాకండ్ అది ఆ గిన్నెకి మొత్తం పెట్టండి. వేసిన తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసుకొని, నాకైతే అంతే కొంచెం క్వాంటిటీ అయింది కదా, నేను ఒక చిన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడే చాక్తో ఘాట్లు పెట్టుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోండి, ఇంతే.